హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ మోహన్ రైట్ ఫర్ శాంతి. అండ్ ఈరోజు వచ్చేసి మనం ఇదిగోండి రాజం అంటే పాలకొండ నుంచి రాజం వెళ్ళే హైవేలో అయితే ఉన్నాం. ఈ హైవేలో వచ్చేసి వంశధార నది అయితే ఉంది. సో ఈ నది పైన ఈ బ్రిడ్జ్ అనేది ఉంది. సో ఈ బ్రిడ్జ్ పై నుంచి నేను మీకు ఇప్పుడు షూట్ చేసి చూపిస్తున్నాను ఈ వీడియోని. సో చూడండి, చుట్టూ కూడా కొండలు, మంచి ఒక తోటలు, అలాగే ఇక్కడ స్పెషల్ ఏంటంటే ఈ బ్రిడ్జ్ కానుకొని ఒక కాశీ విశ్వేశ్వర టెంపుల్ అయితే ఉంది, విశ్వేశ్వర స్వామి టెంపుల్. సో అది కూడా నేను మీకు చూపిస్తాను కాసేపట్లో. సో ఇదిగోండి, ఇది ఆ బ్రిడ్జ్, నేను చెప్పిన బ్రిడ్జ్. సో ఈ బ్రిడ్జ్కి మీరు దగ్గరకు వచ్చినప్పుడు ఐడెంటిఫై ఎలా చేయాలంటే, పక్కన మనకి ఒక లింగం అయితే స్లాబ్ పైన, గుడి పైన లింగం అయితే మనకి ప్రతిష్ఠ చేసి ఉంది అక్కడ. సో మీరు చూడొచ్చు రైట్ సైడ్లో మనకి, ఇదిగోండి ఇక్కడ ఈ లింగాన్ని చూసి మీకు నేను చూపించిన ఈ లొకేషన్ ఐడెంటిఫై చేసి ఇక్కడికి రావచ్చు. సో ఫ్యామిలీస్తో, ఫ్రెండ్స్తో వీకెండ్లో ఇక్కడ చాలా బాగుంటుంది. చాలా కూల్ వెదర్ ఉంటుంది ఇక్కడ. చెట్లు చాలా ఎక్కువ ఉన్నాయి ఆ టెంపుల్ దగ్గర అయితే నేను చూశాను. సో మీకు ఇప్పుడు చూపిస్తాను అవి చూడండి. ఈ చెట్లు ఆ టెంపుల్కి ఎదురుగా చాలా పెద్ద రావి చెట్టు, మర్రి చెట్టు, ఇవన్నీ కూడా చాలా పాతకాలం నాటివి. సో అందుకే ఏంటంటే ఇక్కడ చాలా కూల్ వెదర్ అని చెప్పొచ్చు. సో ఇదిగోండి, ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా, ఇది వచ్చేసి మనకి టెంపుల్కి వెళ్ళే దారి, కాశీ విశ్వేశ్వర స్వామి టెంపుల్, సంకిలి. సో ఇదిగోండి, ఇక్కడ మెట్లు ఉన్నాయి కదా. సో ఈ స్టెప్స్ నుంచి మనకి ఇక్కడ డౌన్కి వెళ్ళేందుకు వాళ్ళు అక్కడ వే ఉందని చెప్పి అక్కడ బోర్డు పెట్టారు. సో ఇప్పుడు మనం అక్కడికి వెళ్తున్నాను. సో నేను మీకు అక్కడికి వెళ్ళి ఆ గుడి లోపల, అలాగే బయట గుడి ఆవరణం మొత్తం నేను మీకు చూపించాలనుకుంటున్నాను. సో చూడండి, మన ఛానల్ అలాగే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే లోకల్ వాళ్ళకి ఎవరైనా సరే ఈ వీడియో కనెక్ట్ అయితే మీరు ఎక్కడి నుంచి కామెంట్ చేస్తున్నారనేది, మీ లొకేషన్ అయితే అక్కడ కామెంట్ చేయండి. కొంచెం సాటిస్ఫైడ్గా ఉంటుంది లోకల్ వాళ్ళకి సజెస్ట్ చేసేటప్పుడు. సో ఇదిగోండి, చెట్లు కూడా ఇక్కడ నాటారు. సో వచ్చే భక్తుల కోసం అని చెప్పేసి సమ్మర్లో చాలా కూల్గా ఉంటుంది ఇక్కడ. ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసి టైం వచ్చేసి 10:35 అవుతుంది. సో ఇదిగోండి, ఈ గ్రిల్స్ కూడా కట్టారు. సో ఎందుకంటే ఇక్కడ మెట్లు స్ట్రైట్గా ఉంటాయి కదా. సో పడిపోకుండా ఇక్కడికి వచ్చి విజిట్ చేసే వాళ్ళు ఎవరు కూడా ఏంటంటే ఏమైనా పడిపోయి గాయాలు అవ్వకుండా, సో జాగ్రత్త కోసం ముందరగానే గ్రిల్స్ కూడా పెట్టారు. సో ఇదిగోండి, వెళ్ళేవే మీకు కనిపిస్తుంది అదే టెంపుల్. సో ఈ టెంపుల్లోకి ఇప్పుడు నేను మీకు వెళ్ళి లోపల ఎలా ఉంటుంది ఏంటి, అలాగే గుడి బయట ఎంత నీట్గా ఉంది చూడండి అక్కడ. సో మెయింటెనెన్స్ కూడా చాలా బాగుంది. సో చాలా పెద్ద పెద్ద చెట్లు, కూల్గా వెదర్ అయితే ఉంది. సో చాలా బాగుంటుంది, విజిట్ చేయండి. ఫ్యామిలీతో ఎవరైనా సరే విజిట్ చేయవచ్చు ఇక్కడికి. అలాగే ఫ్రెండ్స్, ఇంకా ఫోటోషూట్కి, ఎస్పెషల్లీ ఫోటోషూట్కి అయితే చాలా బాగుంటుంది ఇక్కడ. ఎందుకంటే వాటర్ డెప్త్ చాలా తక్కువ, అంటే నీళ్ళు. అలాగే ఇది వచ్చేసి మనకి పాలకొండ నుంచి ఒక 15 మినిట్స్ జర్నీ ఉంటుంది. అలాగే ఇటువైపు రాజం నుంచి అయితే మనకు 1/2 అవర్ జర్నీ ఉంటుంది. సో చాలా మంచి ప్లేస్. ఇక్కడ దగ్గర వాళ్ళకైతే చాలా మంచి ప్లేస్, చాలా బాగా నచ్చుతుందని నేను అనుకుంటున్నాను. సో గైస్, ఇదిగోండి టెంపుల్. ఈ టెంపుల్ ఫ్రంట్ సైడ్ ఇలా ఉంటుంది. ఫ్రంట్ సైడ్ వచ్చేసి మనకి అదేంటది స్తూపం అంటారా, స్తూపాన్ని కూడా పెట్టారు. నాకు స్తూపమా అది లేకపోతే ఏంటి దాన్ని ఏదో అంటారు, నేను మర్చిపోయినా. ఓకే, సో ఇదిగోండి, ఇప్పుడు కొంచెం ముందరకు వెళ్దాం, రైట్ తీసుకొని. సో ముందరకు వెళ్ళి నేను అక్కడ మీకు ఎంత అంటే ఇక్కడికి వచ్చే ఫ్యామిలీస్కి వెదర్ ఎలా ఉంటుంది, కూల్గా ఉంటుందా లేదా, సో ఒకవేళ వస్తే ఇక్కడికి విజిట్ చేస్తే వాళ్ళకి స్టే చేయడానికి, కాసేపు విశ్రాంతి తీసుకోవడానికి ఇదంతా కూడా బాగుంటుందా లేదా అనేది మీరు చూడొచ్చు. ఇక్కడ చాలా కూల్ ప్లేస్, చెట్లు నీడతో చాలా కమ్ముకుని ఉన్నాయి ఇక్కడ చూడండి. చాలా పెద్ద పెద్ద ఊళ్ళతో మర్రి చెట్టు ఉంది ఇక్కడ, అలాగే రావి చెట్టు కూడా ఉంది. సో ఇదిగోండి, ఇక్కడ మెయింటెనెన్స్ కూడా చేస్తున్నారు ఎవ్రీడే. సో నేను మీకు చెట్లు ఎందుకు చూపిస్తున్నానంటే, నాకు చెట్లు అంటే చాలా ఇష్టం అండి. ఇలాంటి పెద్ద పెద్ద చెట్లు ఎప్పుడు చూసినా కూడా ఏంటంటే చెట్లు పెంచడం, ఇలాంటి చెట్లు ఎక్కడైనా ఉంటే వాటిని షూట్ చేసి ఫొటోస్, వీడియోస్ని షేర్ చేయడం ఇది నాకు చాలా ఇష్టం. సో అందుకే వీడియోస్ దాన్ని కొంచెం ఎక్కువసేపు చూపించాను. సో బోర్ కొడితే కొంచెం స్కిప్ చేసేయండి. ఇదిగోండి బ్రిడ్జ్. మీరు ఇక్కడ ఫోటోషూట్ చేయాలనుకునే వాళ్ళకి ఇక్కడ మంచి లొకేషన్ ఇది. అలాగే ఈ స్లాబ్ పైకి వెళ్ళేందుకు పక్క నుంచి స్టెప్స్ కూడా ఇచ్చారు మనకి. ఈ పైన లింగంకి, ఆ లింగం దగ్గరికి వెళ్ళి ఏమైనా సరే ఫొటోస్ తీసుకోవాలని, సెల్ఫీస్ తీసుకోవాలనుకున్నా చాలా బాగుంటుంది. సో ఇదిగోండి, సో నాకు తెలిసినంత వరకు నేను చెప్తున్నాను. సో ఈ గుడి గురించి ఎవరికైనా ఇంకా దీని హిస్టరీ తెలిస్తే కనుక కామెంట్ చేయండి. డెఫినెట్లీ ఇంకొక వీడియో చేస్తాను అప్పుడు.
సో ఇదిగోండి, చాలా బాగుంది, చాలా మంచి లొకేషన్. సో గైస్, ఇది ఈరోజు వీడియో మనకి. సో ఎవరైనా కొత్త వాళ్ళు కనుక మన ఛానల్ విజిట్ చేస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి మన లోకల్ ఛానల్ ఇది. సో అలాగే 2 స్టేట్ల వాళ్ళకి కూడా ఇలాంటి పవిత్ర స్థలాలు ఎన్నో కూడా మన ఛానల్లో నేను చూపించబోతున్నాను ఇంకా. అలాగే ఇప్పుడు మనకి నెక్స్ట్ రైడ్లో కూడా ఏంటంటే ఇక్కడ నుంచి కాశ్మీర్ అమర్నాథ్ యాత్ర ఇవన్నీ ఉన్నాయి. సో ఇవన్నీ కూడా ఏంటంటే నేను మీకు షో చేస్తాను. సో గైస్, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకే. అలాగే మనకి నెక్స్ట్ రైడ్లో మనతో పాటు ఎవరైనా కో రైడర్ కోసం అని చెప్పేసి నేను ఒక వీడియో అయితే చేయబోతున్నాను. సో దానికి కూడా నేను ఇందులో అడ్వాన్స్గా చెప్తున్నాను. సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక కామెంట్ చేయొచ్చు. సో గైస్, ఇదిగోండి, ఇది మన ఈరోజు సంఖ్యల దగ్గర ఉన్నటువంటి ఒక పవిత్రమైన కాశీ విశ్వేశ్వర దేవాలయం. సో చూడండి ఎంత బాగుంది, ఎంత బాగా ఆ లింగం ప్రతిష్ఠ చేశారు ఇక్కడ. సో ఇప్పుడు మనం గుడిలోకి వెళ్దాం. ఇప్పుడు గుడిలోకి వెళ్ళి గుడి ఎలా ఉందనేది చెప్తా. ఇది సో గైస్, ఇదిగోండి గుడి లోపల ఇలా ఉంటుంది. సో గుడి లోపల వచ్చేసి ఎవరో కానీ ఒక మంచి ఆర్టిస్ట్ అయితే ఉన్నారు, ఇదిగోండి ఇక్కడ లోకల్లో. సో వాళ్ళ చేత ఇది పెయింటింగ్ వేయించారు, చాలా బాగుంది. మీరు తమిళనాడులో కూడా చూసుంటారు, పెయింటింగ్ బ్యాక్గ్రౌండ్లో ఉంటుంది. సో ఇదిగోండి మనకి టెంపుల్ అంటే ఎంత పురాతనమైంది ఏంటి అనేది మీరు చూడవచ్చు ఇక్కడ. నంది ప్రతిష్ట ఇవన్నీ కూడాను. సో ఇదిగోండి, ఇప్పుడు దగ్గరికి వెళ్ళి కొంచెం అంటే క్లోజ్లో నేను వీడియో చేయాలనుకున్నాను, బట్ గుడి పూజారి ఏమన్నారంటే వద్దని చెప్పారు. సో ప్రైవసీ పోతుందన్నారు, అందుకని వద్దని చెప్పి ఇంకా నేను కూడా ఏంటంటే జస్ట్ ఒక 1 సెకండ్ల వీడియో మాత్రం షూట్ చేయగలిగాను. సో ఇదిగోండి, ఇక్కడైనా కాదు ఎక్కడ కూడా ఏ టెంపుల్కి వెళ్ళినా, నేను మదురైలో వెళ్ళిన మీనాక్షి గుడి టెంపుల్ కూడా వెళ్ళాను. మీరు వీడియో చూస్తుంటే చూడండి, బయట మాత్రం వీడియో చేయగలిగాం, టెంపుల్ లోపలికి వెళ్ళిపోయాం. సో ఇదిగోండి, ఇది టెంపుల్ లోపల దేవుడి. సో సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేసుకోండి, బాయ్.